అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ గైస్. ఈరోజు మన యొక్క న్యూయింగ్ సంబంధించి యాజ్ యూజువల్ పొటెన్షియల్ ఆఫ్ న్యూయింగ్, మన యొక్క ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి పొటెన్షియల్ ఎంత ఉంది, అలాగే ఇక్కడ కొంచెం మీరు ఈరోజు అందరూ ఎవరైతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ సెక్టర్ ఆఫ్ పీపుల్ చాలా మంది కూడా మన జూమ్ మీటింగ్కి వస్తున్నారు. ఒక్కసారి డోంట్ మైండ్ మనం ఈరోజు కొంచెం చూద్దాం. ఆ, ఎలా ఎన్ని విధాలు ఎంతమంది మనకు వస్తున్నారు, అందులో ఎన్ని రకాల మంది పీపుల్ ఉంటున్నారు అంటే మీన్ స్టూడెంట్స్ ఎంతమంది ఉంటున్నారు, హౌస్ వైఫ్స్ ఎంతమంది ఉంటున్నారు, అలాగే రిటైర్డ్ పీపుల్ ఎంతమంది ఉంటున్నారు, అలాగే మార్కెటింగ్ పీపుల్ ఎంతమంది ఉంటున్నారో కెన్ వి సీ దట్ మనం ఒక్కసారి చూద్దాం. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారు ఇక్కడ అంటే మీన్ ఎడ్యుకేషన్ అయిపోయింది, లేకపోతే అన్ఎంప్లాయ్మెంట్ అనుకోండి, లేకపోతే డిగ్రీ చదివేస్తున్నాం ఖాళీగా ఉన్నాం, అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నట్లయితే ఒక్కసారి హ్యాండ్ రైస్ ప్లీజ్. జస్ట్ జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ అంతే, మనకు కొంచెం యూస్ఫుల్ ఇది. ఎవరైనా ఉన్నట్లయితే ఓకే. హోమ్ మేకర్స్, హౌస్ వైఫ్స్ ఎంతమంది ఉన్నారండి? హోమ్ మేకర్స్ వెరీ గుడ్. కార్తీక్ ఫోన్లో ఐఫోన్లో ఉన్నారు. Yeah, చాలా మంది ఉన్నారు. గ్రేట్ అండి, గ్రేట్ గ్రేట్ మ్యామ్, గ్రేట్. హోమ్ మేకర్స్, హౌస్ వైఫ్ చాలా మంది ఉన్నారు. రైట్ రైట్, థ్యాంక్ యూ. తర్వాత మీరు ఓకే, నెక్స్ట్ హౌస్ వైఫ్ తర్వాత రిటైర్డ్ పీపుల్ ఎంతమంది ఉన్నారు ఒకసారి చూద్దామా. రిటైర్డ్ పీపుల్ రిటైర్డ్ అయినటువంటి పీపుల్, హోమ్ మేకర్స్. ఎస్, చాలా మంది ఉంటారు నాకు తెలిసి రిటైర్డ్ పీపుల్. అలాగే మార్కెటింగ్ పీపుల్ సార్, మార్కెటింగ్ పీపుల్ హైయెస్ట్ పీపుల్ ఉంటాం మనం, ఎందుకంటే ఎప్పటి నుంచో మనం మార్కెటింగ్ చేస్తున్నాం కాబట్టి. ఎస్, నిజంగా చాలా మంది ఉన్నారు. రియల్లీ రియల్లీ అమేజింగ్. ఓకే, ఎస్, చాలా మంది ఉన్నాం ఫ్రెండ్స్. మనం అందరం కూడా ఒక్కసారి ఈరోజు నిజంగా న్యూయింగ్ అనేది ఎలా మనకు ఉపయోగపడుతుంది, ఏంటి, ఈ విషయాలన్నీ చూద్దాం. లాస్ట్ వరకు అందరూ కూడా కొంచెం గా వినండి, ఎందుకంటే ఆల్రెడీ ఇందులో ఎంత పొటెన్షియల్ ఉందో తెలుసుకొని దానికి తగ్గట్టు ఆ, వెళ్తూ ఈరోజు సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తున్నటువంటి మన సీనియర్స్ని చూసి మేము కూడా ఎస్, దిస్ ఈస్ ద ఆపర్చునిటీ ఫర్ అస్. మనం ఎలా అయినా సరే దీనిలో మనం ప్రాపర్గా వర్క్ చేస్తే మనం కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు అని అర్థం చేసుకొని దానికి తగ్గట్టు వర్క్ చేసుకుంటూ ఈరోజు ఇంచుమించు వాళ్ళ దగ్గరికి మేము కూడా రీచ్ అవ్వడం జరిగింది. ఇది మీ అందరికీ తెలిసిన సత్యమే. సో కాబట్టి ఇందులో ఎంత పొటెన్షియల్ ఉంది, ఏంటి, నిజంగా మనందరికీ ఇది ఉపయోగపడుతుందన్న విషయాన్ని మనం ఒక్కసారి చూద్దాం. ఓకే, ఒక్కసారి 1 సెకండ్. ఓకే, నేను ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తున్నాను. అందరూ కూడా ఒకసారి ఆ, మన యొక్క స్క్రీన్ ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, మరొకసారి అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే పాయింట్ ఏంటంటే యాజ్ యూజువల్ ఆఫ్ ద ప్రాజెక్ట్, మన యొక్క ప్రాజెక్ట్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఎంత పొటెన్షియల్ ఉంది మన యొక్క ప్రాజెక్ట్లో. ఓకే, అలాగే ఇది నేను ఒక కెరీర్గా తీసుకుంటే నా లైఫ్ సెటిల్ అయిపోతుందా. ఇప్పుడు మనం ఒక సెక్టార్ పీపుల్ చూసాం, మనం అందులో ఎప్పుడు కూడా వెరీ ఇంపార్టెంట్ పీపుల్ ఎవరంటే నిజానికి వాళ్ళని మనం ఇంకా టచ్ చేయట్లేదు, వాస్తవం టచ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు కూడా అన్ఎంప్లాయిడ్ పీపుల్ చాలా మంది ఉన్నారండి, వాళ్ళని ఇంకా మనం టచ్ చేయట్లేదు. ఈ అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఒక ఇన్కమ్ చూపిస్తే అసలు వాళ్ళు చేసేటువంటి వర్క్ వేరే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు మేము నెట్వర్క్ మార్కెట్ ఇది మనం చేస్తున్నది డైరెక్ట్. ఓకేనా, కొంచెం కొన్ని టెర్మినాలజీస్ కూడా మార్చుదాం. టుడే ఆన్వర్డ్స్ ఆఫ్ కోర్స్ మన బిజినెస్ లో చాలా సార్లు మనం మార్చుకుంటూ ఉంటాం. అందులో కొన్ని డిస్కషన్స్ కూడా మనం చూద్దాం. ఈ రోజు నుంచి మనం ఉండేది ఎక్కడ, డైరెక్ట్ సెల్లింగ్. సీదు సార్,
ఎస్ సింధు సార్. సార్, సార్ కొద్దిగా వాయిస్ మీద బ్రేకింగ్ వస్తుంది. కొంచెం కంఫర్టబుల్ ప్లేస్ లో ఉండి చెప్తారా? అవునా సార్? రావు సార్, నాది వాయిస్ అవును రావట్లేదా? ఎస్ సార్, నాకు వచ్చింది కానీ నాకు ఒకరికే వచ్చిందేమో అనుకున్నాను. సార్ చెప్తున్నారు కాబట్టి అందరికీ అలా ఉంటుంది. ఓకే ఓకే ఓకే, కంఫర్టబుల్ ప్లేస్. వన్ సెకండ్ సార్. సార్ నేను బయట ఉన్నాను, దానివల్ల ఏది ప్రాబ్లం ఉందేమో. వస్తూ ఉంది, కొద్దిగా బ్రేకింగ్ అనిపిస్తుంది. ఆహా. సార్ ఇక్కడ ఓకేనా? ఓకేనా సార్? ఓకే, కొంచెం క్లారిటీగా నాట్ ఓకే సార్, నాట్ ఓకే. ఇంకా క్లారిటీ లేదు. ఓకే. నేను అవుట్ సైడ్ ఉన్నాను, హౌస్ లో లేదు ప్రజెంట్. సారీ సార్, సార్. సార్ ఇది రైట్ ప్లేస్ అనుకుంటున్నా, ఇక్కడ కంప్లీట్ సిగ్నల్స్ ఉండాలి. ఓకే, కంటిన్యూ చేయండి సార్, పర్లేదు. ఓకే సార్ సార్ సింధు సార్, డిస్టర్బెన్స్ అయితే ఉంది. కొద్దిగా వాయిస్ లో అయితే ఉంది, మీకు రోజు వచ్చినంత క్లారిటీ రావట్లేదు. ఓకే, కంటిన్యూ చేయండి. ఇంతకన్నా మరి మీకు నాకు ఇక్కడ లో అనిపిస్తే నేను చెప్తాను సార్. సార్ సరే, ఇప్పుడు 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 కూడా అలాగే ఉంది సార్, అలాగే ఉందా? అవును అవును సార్, సార్, అవును సార్, బ్రేకింగ్. ఫుల్ సిగ్నల్ సార్ ఇక్కడ ఉండేది ప్రజెంట్. వన్ సెకండ్ సార్, 1 సెకండ్ ఉండండి. ఒక్క సెకండ్ సార్. సార్ పోనీ స్క్రీన్ షేర్ లేకుండా చెప్తారా ఏమైనా పోనీ? శ్రీనివాస్ సార్. సార్ వైఫై కనెక్ట్ చేస్తున్నారు సార్, ఆగండి. ఒక్క నిమిషం సార్, నేను వైఫై ట్రై చేస్తాను. సార్ స్క్రీన్ షేరింగ్ లేకుండా ఓకేనా? వినిపిస్తుంది ఇప్పుడు? ఓకే సార్, రైట్. ఓకేనా స్క్రీన్ షేరింగ్ లేకుండా? ఓకే సార్, క్లారిటీ వస్తుంది. ఓకే, రైట్ రైట్ సార్, రైట్ సార్. ఇప్పుడైతే క్లియర్ కదా? వాయిస్ అయితే క్లియర్ కదా? సార్ నాట్ 100%, బట్ బ్రేకింగ్ ఈస్ కంటిన్యూ. ఓకే, జస్ట్ ఒక 2 మినిట్స్ మాట్లాడుతూ ఉండండి ఎవరైనా, జస్ట్ వైఫైకి నేను కనెక్ట్ చేస్తున్నాను ప్లీజ్. ఎస్ సార్, ఎస్ సార్. సార్ రావు సార్, సార్ చెప్పండి. మీరు చెప్పిన స్టోరీ, నాకు ఒకటి స్టోరీ చెప్పారు. ఓకే, వెరీ గుడ్ స్టోరీ చెప్పారు మీరు. మీరు మామూలుగానే మంచి స్టోరీస్ చెప్తూ ఉంటారు. యాక్చువల్లీ నిన్న మీరు ఒక స్టోరీ చెప్పారు, అంటే గొడ్డలు తీసుకొని కొడుతూ ఉంటారు అన్న స్టోరీని చెప్పుకొని వచ్చారు. అంటే ఆ స్టోరీ ఏంటంటే యాక్చువల్లీ షార్ప్నెస్ ని ఎట్లా పెంచుకోవాలి, వర్క్ పైన టెక్నిక్ ని, అలాగే ఎప్పటికప్పుడు వీళ్ళకి పదును తగ్గిపోతుంటే మళ్ళీ షార్ప్నెస్ ని పెంచుకోవడంతో మనం ఎట్లా అవుట్పుట్ తీసుకోవాలన్న దాని గురించి ఆ స్టోరీ చెప్పారు. చాలా చాలా బాగుంటుంది యాక్చువల్లీ.
అయితే అందరికండి సార్ ఒక 2 minutes మనకి టైం అడిగారు కాబట్టి ఆ 2 minutes లో ఈ స్టోరీ నేను సార్ చెప్పున్నారు చాలా మందికి తెలిసి ఉంటుంది. అయినా సరే నేను ఒకసారి చెప్తాను మళ్ళీ ఆ స్టోరీని. ఏంటంటే ఒక ఇద్దరు వ్యక్తులకి ఆ కట్టెలు కొట్టే పని చెప్తాడు యజమాని. వీళ్ళు వెళ్ళి ఆ కట్టెలు కొడుతూ ఉంటారన్నమాట. యాక్చువల్లీ కొడుతూ ఉంటే ఒక వ్యక్తి ఏమో వితౌట్ రెస్ట్లెస్ గా కట్టెలు కొడుతూనే ఉంటాడు. చివరికి లాస్ట్ కి వచ్చి చూస్తే ఒకతనేమో ఒక అరగంట కొడుతూ ఉంటాడు. మధ్యలో ఒక అరగంట ఎస్కేప్ అంటే వెళ్ళి కామ్గా కూర్చుంటూ ఉంటాడు అనమాట. కొడుతూ ఉంటాడు, మళ్ళీ ఒక అరగంట ఎప్పుడో ఆయనకి నచ్చినప్పుడు ఒక అరగంట వెళ్ళి కూర్చొని వస్తూ ఉంటాడు. ఇది ఓనర్ ఒక రోజు వచ్చి గమనిస్తాడు. కానీ ఏంటంటే వీడు అరగంట కూర్చున్నా సరే వీడు రెగ్యులర్ గా కొట్టేవాడి కన్నా ఒక 4-5 దుంగలు ఎక్కువ కొట్టడం కూడా గమనిస్తాడనమాట. ఇదేంది ఇది మామూలుగా వీడు అరగంట అట్లా ఒక 4-5 సార్లు కూర్చున్నోడికి ఈ రెగ్యులర్ గా కొట్టేవాడికైనా ఇంకొక 4-5 దుంగలు తక్కువ కొట్టాలి కదా అనేసి ఒక డౌట్ వస్తుంది. ఒక రోజు గమనిస్తాడు, మళ్ళీ ఒక రెండో రోజు కూడా సేమ్ అదే గమనిస్తాడు. ఎస్ సార్ సార్ చూడండి ఒకసారి మీరు మాట్లాడండి. వైఫై కనెక్టెడ్ ఒకసారి ఇప్పుడు క్లియర్. బాగుంది సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషము ఒక స్టోరీ చెప్తున్నాను, అది కంటిన్యూ చేస్తే మీరు కంటిన్యూ చేద్దరు. ఓకే సార్, రైట్. ఓకే, అయితే ఆ యజమాని రెండో రోజు కూడా గమనిస్తాడు. సేమ్ యాజ్ యూజువల్ గా వీడు రెగ్యులర్ గా కొట్టే ఆయనేమో చెమటలుగా వస్తూ అసలు రెస్ట్లెస్ గా కొడుతూనే ఉంటాడు. రెండవడు మాత్రము ఆడుకుంటూ పాడుకుంటూ కొట్టేస్తాడు. మళ్ళీ ఒక అరగంట వెళ్ళి అట్లా కూర్చుని రెస్ట్ తీసుకుని మళ్ళీ వస్తాడు, కొడతాడు. మళ్ళీ వాడికి మధ్యలో ఎప్పుడో టైం దొరికినప్పుడు మళ్ళీ వెళ్ళి ఒక అరగంట కూర్చొని వస్తాడు. ఆ రోజు ఖచ్చితంగా డెఫినెట్ గా అనుకుంటాడు, లేదు వీడు కూర్చొని కొడుతున్న వాడికి ఖచ్చితంగా తక్కువ వస్తాయి అనేసి. చూస్తే ఆ రోజు కూడా రెగ్యులర్ గా కొట్టేవాడికైనా ఎక్కువ దొంగలు వస్తాయి. మొత్తానికి ఈ పక్కన కొడుతున్న వాడికి ఓనర్ కి ఇంకా పట్టరాని ఒక క్వశ్చన్ మిగిలిపోతుంది అనమాట. అదేంది నువ్వు మధ్యలో మాకన్నా కూర్చొని కొట్టేవాడికి నీకు తక్కువ రావాలి కదా, ఎట్లా ఎక్కువ వస్తున్నాయి, అసలు ఏం సంగతి అని వాడిని కూర్చొని అడుగుతారనమాట. అడిగితే అప్పుడు ఆ వ్యక్తి ఏం చెప్తాడంటే, నేను ఊరికేనే వెళ్ళి కూర్చోవట్లేదండి, ఆ కూర్చున్న అరగంటలో నా గొడ్డల్ని నేను నా షార్ప్ చేసుకుంటున్నాను, కూర్చుని షార్ప్నెస్ చేస్తున్నాను అని చెప్తాడు అనమాట. ఈ రెగ్యులర్ గా కొట్టే వ్యక్తి ఏంటంటే ఆ గొడ్డలి మొద్దుపోయిన తర్వాత కూడా అట్లే కంటిన్యూ కొడుతూనే ఉంటాడు. మరి ఆయన ఎప్పుడు షార్ప్ చేస్తాడంటే షార్ప్ చేయడాని అంతే, ఆ మొద్దుపోయిన గొడ్డలతో కొడుతూనే ఉంటాడు. ఇలాగా నాకు అన్ని తెలుసులే, నేను నా గొడ్డలి బాగుంది అని మనం ఎప్పుడైతే అనుకుని అట్లే మార్కెట్లోకి వెళ్ళి మనం బిల్డ్ చేస్తుంటామో మన గొడ్డలి పదును తగ్గిపోయిన పదును అట్లాగే ఉంటుందండి. ఎప్పుడైతే మనం ప్రతిరోజు ఇలాగ మార్నింగ్ వచ్చి మనము ఒక మంచి ఇన్ఫర్మేషన్ ని మనకి ఇస్తున్న ఈ టెక్నికల్ సెషన్స్ ని, ట్రైనింగ్ సెషన్స్ ని ఇవన్నీ తీసుకుని ఎప్పటికప్పుడు మనం షార్ప్నెస్ అయ్యి మనం వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి మనం బిజినెస్ చేస్తాము, మన షార్ప్నెస్ తో మంచి బిజినెస్ ని తీసుకొస్తాం. ఇది ఇలాంటి ఒక చక్కటి స్టోరీ అనమాట ఇది. ఓకే, రైట్ సార్, క్యారియన్ సార్, శ్రీను సార్. Yes, sir. Thank you very much, sir. Thanks for your time. ఎస్ ఫ్రెండ్స్, సార్ చెప్పినట్టు ఎప్పుడు కూడా మనము బ్లైండ్గా వర్క్ చేయడం కాదండి. మీన్ వైల్ ఏంటంటే మన యొక్క బ్రెయిన్కి పదును పెట్టుకోవాలి. సార్ చెప్పినట్టు అక్కడ యాక్స్కి ఏ విధంగా అయితే పదును పెట్టుకుంటున్నారో అలా పదును పెట్టుకుంటున్నారు కాబట్టి చాలా స్పీడ్గా అతను ఆ యొక్క చెట్లను త్వరగా నరగలుగుతున్నారు. కానీ ఇంకొక వ్యక్తి అలాగే ఆ ముద్దు ఉన్నటువంటి దాంతో అలాగే కొడుతూ ఉంటే అది ఎప్పటికీ కూడా దీని అంత స్పీడ్గా కొట్టలేకపోతారు. అందుకే బ్రెయిన్ ఎప్పుడు షార్ప్గా ఉంచుకుంటే ఫస్ట్ స్పీడ్గా మనం కూడా ముందుకు వెళ్ళొచ్చు అనేది సారాంశం. ఓకే, ఎనీవే, ఎస్, మనం ఇప్పుడు ఒక సెక్టార్స్ని అంటే కొన్ని సెక్టార్స్ని ఖచ్చితంగా టచ్ చేయండి. అలాగే వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్. ఎందుకంటే లైఫ్లో మనకు అందరికి తెలిసిందే, ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా ఉండేది అన్ఎంప్లాయిడ్ అండి. ఎక్కువ మంది ఉండేది అన్ఎంప్లాయిడ్ పీపుల్. ఈ అన్ఎంప్లాయిడ్ పీపుల్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అలాగే నెక్స్ట్ హోమ్ మేకర్స్కి, అఫ్ కోర్స్ ప్రతి ఒక్కరికి కూడా ఇది అవసరమైనటువంటి ప్రోడక్టే హోమ్ మేకర్స్కి మనము, అలాగే ఈ రిటైర్డ్ పీపుల్కి, నెక్స్ట్
మార్కెటింగ్ పీపుల్, హైయెస్ట్ పీపుల్. ఇప్పుడు నేను హ్యాండ్ రైస్ ఏంటంటే హైయెస్ట్ పీపుల్ ఎవరు హ్యాండ్ రైస్ చేశారు? మార్కెటింగ్ పీపుల్. ఎందుకంటే మన ఈ యొక్క సొసైటీలో ఎక్కువ మంది ఎవరున్నారంటే ఈ మార్కెటింగ్ పీపుల్. ఆ మార్కెటింగ్ ఇన్ ద సెన్స్ అన్ని, ఎలా ఇన్సూరెన్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, లేదా ఆల్ టైప్ ఆఫ్ సేల్స్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, లోన్స్ కావచ్చు, బ్యాంకింగ్ సెక్టార్ కావచ్చు, వెహికల్స్ ఫైనాన్స్ లో కావచ్చు, ఇలా ఎన్నో. టోటల్గా అయితే ఈ మార్కెటింగ్ పీపులే హైయెస్ట్ పీపుల్ ఉంటారు. వీళ్ళది ఎక్కువ బిజినెస్ కూడా ఉంటుంది. కాబట్టి వీళ్ళందరికీ కూడా మన యొక్క ప్రోడక్ట్, మన యొక్క బిజినెస్, మన యొక్క ప్లాట్ఫామ్ ఎలా ఉపయోగపడుతుంది అనే దాన్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకేనా? సరే, మొదటగా వచ్చేసరికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ న్యూయంగ్ ప్రాజెక్ట్? వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ న్యూయంగ్ ప్రాజెక్ట్? న్యూయంగ్ ప్రాజెక్ట్ మనకి ఇస్తున్నటువంటి ఆ, ఏముంది మన దాంట్లో, ఏముంది ఇక్కడ మెయిన్గా ఎందుకు నేను చేయాలి అనే విషయాన్ని మన వాళ్ళు ఇప్పటి వరకు చాలాసార్లు చెప్పేశారు. ఎంతో మంది చెప్పేశారు మీ అందరికీ, ఎందుకు న్యూయంగ్ చేయాలి ఏంటి, ఇవన్నీ చాలా మంది చెప్పేశారు. కానీ ఇప్పుడు ఆ న్యూయంగ్ ద్వారా మనము ఏమేమి ఇందులో ఉన్నటువంటి అంటే మెయిన్ పొటెన్షియల్ ఏంటనేది మనం చూద్దాం. మొదటగా ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను చెప్పినటువంటి ఆల్ సెక్టార్స్ మీరందరూ కూడా, ప్రతి ఒక్క పర్సన్ కూడా ఆ, మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పటి వరకు మనం ఎన్నో ప్రోడక్ట్ని ఎన్నోసార్లు మనం ప్రమోట్ చేస్తున్నాం, అవునా? ఎంతో మందికి ప్రమోట్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్కి ఒక మూవీ చూసి వచ్చాం. మూవీ చూడంగానే వచ్చిన తర్వాత అబ్బా ఏ ముందర చాలా సూపర్గా ఉంది, సలార్ మూవీ ఎక్స్ట్రాడినరీగా ఉంది, ఇలా మనం ఎప్పుడు కూడా ప్రమోట్ చేస్తూనే ఉన్నాం. ఇలా ఇదొక్కటే కాదు, ఒక రెస్టారెంట్కి వచ్చాం, పలానా రెస్టారెంట్ సూపర్గా ఉంది బిర్యానీ, సూపర్గా ఉంది అక్కడ ఫుడ్. అలాగే పలానా బట్టల షాప్కి వెళ్ళి వచ్చి అక్కడ మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి, చాలా మంచిగా దొరుకుతుంది. ఇంకొక సూపర్ మార్కెట్కి వెళ్ళి అక్కడ క్వాలిటీ చాలా బాగుంది, అక్కడికి వెళ్ళి పర్చేస్ చేయండి. ఇలా ప్రమోషన్స్ అనేది మనం ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నాం. చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి మనం ప్రమోషన్స్. ఒక స్కూల్ బాగుందంటే ఆ స్కూల్ భలే ఉంది స్టడీస్, దాన్ని చూడండి అని చెప్తాం. ఇలా ప్రతిదీ పలానా చోటుకెళ్ళి అక్కడ వాళ్ళు ఏదన్నా అంటే మీన్ ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళి ఎగ్జిబిషన్ ఇలా బాగుంది, ఇలా ఎన్నెన్నో జీవితంలో మనం ప్రమోషన్ చేస్తూనే ఉన్నాము. కానీ ఇక్కడ మీరు కానీ అక్కడ మనం ప్రమోట్ చేసిన దానికి ఏ విధమైనటువంటి రెమ్యూనరేషన్ మీకు రాలేదు, అవునా? ఈరోజు పెద్ద పెద్ద స్టార్స్ అంతా కూడా ఎందుకు ప్రమోషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? కెన్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్? వాళ్ళు రెగ్యులర్గా సంపాదించేటువంటి మూవీస్ మీద వచ్చేటువంటి ఇన్కమ్ కంటే కూడా వీళ్ళు ఈ ప్రమోషన్ మీద, అంటే ఒక అడ్వర్టైజ్మెంట్ మీద, అంటే ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడం ద్వారా దే విల్ గెట్ మోర్ మనీ అండి. ఎస్, సీరియస్లీ ఇట్స్ రైట్. అవును. ఎందుకంటే ఎవరైతే ఎవరైతే మీరు చూడండి, చాలా మంది స్టార్స్ కూడా, ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఎప్పుడో, ఆయన ఏజ్ ఎప్పుడో అయిపోయింది, కానీ ఇప్పటికీ ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి, ఎంత పె- ఎంత పె- ఎంత పెద్ద ఇన్కమ్ సంపాదిస్తున్నారు. ఇలా ఎంతో మంది, అనిల్ కపూర్, షారుఖ్ ఖాన్, లేటెస్ట్ గా మన బాలయ్య బాబు కావచ్చు, ఎంతో మంది, వీళ్ళందరూ కూడా వాళ్ళకు వచ్చేటువంటి రెగ్యులర్ రెమ్యునరేషన్ కంటే కూడా దే గెట్ మోర్ మనీ ఇన్ దిస్ అడ్వర్టైజ్మెంట్స్. కావాలంటే కనుక్కోండి మీరు. మా హైయెస్ట్ ఇన్కమ్స్ తీసుకునేది ఎవరైతే ఎక్కువ యాడ్స్ చేస్తున్నారో వాళ్ళే హైయెస్ట్ రెమ్యూనరేషన్స్ అనేటివి తీసుకోవడం జరుగుతుంది. సో కాబట్టి ఈ యొక్క ప్రమోషన్ అనేది అల్టిమేట్ అండి. ఇప్పటి వరకు మనం ఎన్నో ప్రమోట్ చేసాం, మనం ఎక్కడా కూడా రూపాయి డబ్బులు మనం తీసుకోలేదు. కానీ అలాగే మన వాళ్ళలో చాలా మందిలో ఉండేటువంటి ఇంకొకటి, నేను ఎవరికి చెప్పలేను అనే దాన్ని దయచేసి వదిలేయండి. మనం చిన్నప్పటి నుంచి అందరికి చెప్తూనే ఉన్నాం, అది బాగుంది, ఇది చూడండి, అక్కడ కొనండి, ఇక్కడ కొనండి, అక్కడ తినండి, ఈ పలానా గోల్డ్ షాపులు ఇవి బాగుంది, ఇవి ఇప్పటి నుంచే మనం చేస్తున్న పనులే. ప్రమోషన్ చేస్తూనే ఉన్నాం మనకు తెలియకుండానే, కానీ అక్కడ రూపాయి కూడా తీసుకోవట్లేదు. అలాగే మనకు ఎవరికి చెప్పలేమంటే ఈరోజు ఎంతో మంది, మీకు తెలిసిందే కదా, అక్షయ్ కుమార్ వచ్చేసి టాయిలెట్ యాడ్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? టాయిలెట్స్ అంటే ఆయనకి ఏమైనా ఇష్టమా? అంటే క్లీన్ గా ఉండాలని ఏమన్నా ఆయనకి కంకణం కట్టుకున్నారా? లేదు కదా. టాయిలెట్స్ క్లీన్ గా ఉంటేనే మన దేశం బాగుంటుంది అనేసి ఒక కంకణమే కట్టుకోలేదు. అక్కడ ఏంటంటే టాయిలెట్స్ యాడ్ చేస్తే ఆయనకి ఎక్కువ డబ్బు అనేది హార్పిక్ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి, ఓకేనా? సో కాబట్టి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ చేయడం ద్వారా హీఈస్ గెట్టింగ్ మోర్ మనీ, అందుకోసంగానే చేస్తున్నారు. సో కాబట్టి ఆయనకు అవసరమైంది కోట్ల రూపాయలు, 100 కోట్ల డబ్బు ఉన్నటువంటి అక్షయ్ కుమార్ గారికి అవసరమైంది. వై కాంట్ వై? మనకు అవసరం కదా, మనకు ఖచ్చితంగా అవసరం అది. 100% మనం ఎందుకు చేయకూడదు? అందుకోసంగా ఇక్కడ మీరు
ప్రమోషన్ చేస్తే ఇన్కమ్ వచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి రివార్డ్ ఇక్కడ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే ప్రోమో రివార్డ్. చూడండి, ఈ ప్రాజెక్ట్లో ఉండేటువంటి గ్రేట్నెస్ ఏంటంటే, నేను ఎస్టర్డే ఐ స్పోక్ విత్ వన్ పర్సన్. ఆయన చాలా సింపుల్గా చెప్పారు, సార్ చాలా ప్రోడక్ట్ని నేను ప్రమోట్ చేస్తూనే ఉన్నాను, ఎప్పటి నుంచో కూడా వర్క్ చేస్తున్నాను, నేను ఇంకా లైఫ్లో ఇది తప్పిస్తే నాకు ఏది వద్దనుకుని కూడా ఒక కంపెనీలో పనిచేస్తున్నాను, ఒక ఎక్స్ కంపెనీలో పనిచేస్తున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ అది నాకు జీవితకాలం అంతే. అంటే ఏమని, నేను ఎప్పటి నుంచో పని చేస్తున్నాను, నాకు అర్థమైపోయింది సార్, ఇక్కడ నాకు డబ్బు ఉండదు అని అర్థమైపోయింది. ఇదేంటి సార్, మన ప్రోడక్ట్లో జస్ట్ ఒక ప్రోడక్ట్ను ప్రమోట్ చేస్తే, ఎన్ని జస్ట్ ఒక ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తే మనకు 2 years ఇన్కమ్ ఇవ్వటం ఏంటి సార్? ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ప్రతి ఒక్క, అంటే ఎవరైతే స్టార్టప్ చేశారో, ఎవరైతే అప్పుడే డైరెక్ట్ సెల్లింగ్లోకి వచ్చారో, గుర్తుపెట్టుకుంటే టర్మినాలజీ మారుద్దామని చెప్పాను నేను. మారుద్దాం ఈ రోజు నుంచి. నెట్వర్క్, ఎంఎల్ఎం ఇలాంటి వర్డ్స్ ఓకే, ఇట్స్ రైట్, అందులో డౌటే లేదు, పర్ఫెక్ట్ వర్డ్స్ కూడా అవి, కాదంటలేదు. కాకపోతే వాటిని పొల్యూట్ చేస్తున్నారు కాబట్టి మన వాళ్ళు, మనం డైరెక్ట్ సెల్లింగ్ అందాం. ఎవరైతే డైరెక్ట్ సెల్లింగ్, మంది పక్కా డైరెక్ట్ సెల్లింగ్, మంది ప్యూర్ ప్రోడక్ట్ ఉంది ఇక్కడ. ప్రోడక్ట్ ఉంది అంటే ఇది 100% డైరెక్ట్ సెల్లింగ్. సో అఫ్ కోర్స్ ఎంఎల్ఏ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కూడా, నెట్వర్క్ కూడా కాదంటలేదు, కాకపోతే డైరెక్ట్ సెల్లింగ్. డైరెక్ట్ సెల్లింగ్లో నేను ఎప్పటి నుంచో ఉన్నాను సార్. కానీ నేను ఎప్పుడు కూడా ప్రోడక్ట్ 2000 కాదు, లేదా 200 కాదు, జస్ట్ ఒక ప్రోడక్ట్ నేను ప్రమోట్ చేస్తే 2 years ఇన్కమ్ ఇచ్చేటువంటి కంపెనీ నేను ఇంతవరకు చూడలేదు సార్. దట్టు మిరాకిల్ ప్రోడక్ట్. అండర్లైన్ చేసుకోండి, ఇక్కడ ప్రోడక్ట్ను ప్రమోట్ చేస్తే 2 సంవత్సరాలు ఇన్కమ్ ఇవ్వటం కాదు, అది ఎటువంటి ప్రోడక్ట్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఏదో ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చేసి ఏదో రూపంలో వీళ్ళకి ఇన్కమ్ ఇచ్చేస్తేలే, తోసేస్తే సరిపోతుందిలే, వీళ్ళు జనాల మీద రుద్దేసి రోజు డబ్బు, వీక్లీ డబ్బు తీసుకుంటారు అనేది కాదు. ఇక్కడ క్వాలిటీ ప్రోడక్ట్, మిరాకిల్ ప్రోడక్ట్ మన చేతిలో పెట్టి జస్ట్ ఒక మీ ఇంట్లో ఇద్దరికి ఇచ్చుకున్నా కూడా 2 సంవత్సరాలు ఇన్కమ్ ఇవ్వటం అనేది ఇది అద్భుతం. ఇందులో ఇనిషియల్గా అవసరం కూడా, నేను ఈరోజు కొత్తగా వచ్చాను, నాకు పెద్దగా అవగాహన లేదు, అఫ్ కోర్స్ నాకు అంత ఫైనాన్షియల్లీ నేను ఫిట్ కాదు. అటువంటప్పుడు ఈ యొక్క ఆఫర్ ఏదైతే ఉందో, ఈ యొక్క ఇన్కమ్ ఏదైతే ఉందో, ఈ ప్రోమో రివార్డ్ అనేది చాలా మందికి ఉపయోగపడుతుంది. సో ప్రమోట్ చేస్తే ఇచ్చేటువంటి రివార్డ్, ఒక అడ్వర్టైజ్ చేస్తే ఏ విధంగా స్టార్స్కి రివార్డ్ వస్తుందో, రెమ్యూనరేషన్ వస్తుంది కదా వాళ్ళకి, అందుకోసమే కదా వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా మీరు ప్రమోట్ చేస్తున్నందుకు రివార్డ్ అనేది మీకు ఇవ్వటం జరుగుతుంది. అది కూడా ఒక్కసారి ప్రమోట్ చేస్తే 2 సంవత్సరాల పాటు మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అది ఎన్ని ప్రమోట్ చేస్తారో మీ ఇష్టం. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, మీరందరూ కూడా మీరు ఎన్ని ప్రమోట్ చేసుకుంటారు, యువర్ చాయిస్. నేను 2 ప్రమోట్ చేశా, వారానికి $3, మరలా ఇంకొక 10 చేశాను, వారానికి $15. అంటే ఇది పక్కన పెట్టేసి నేను 50 చేశాను, $75. అదే 100 ప్రమోట్ చేశాను, 150, సారీ ఎంత, $150. ఇలా నాకు ఎన్ని వందలు చేసుకుంటే అన్ని $150 నాకు వస్తుంది. ఇదే మన వాళ్ళు చాలా మంది దీన్ని జస్ట్ ప్రమోషన్ యాక్టివిటీస్లో తీసుకెళ్ళినా కూడా దే విల్ గెట్ మోర్ మనీ. అంటే ఇక్కడ 100కి 14 lakhs వరకు 2 yearsలో తీసుకోవచ్చు. 50 చేసి కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం అండి, మీరు 100 ప్రోడక్ట్ని ప్రమోట్ చేసుకుంటే 14 lakhs, 50 ప్రోడక్ట్ని ప్రమోట్ చేసుకుంటే 7 lakhs, అదే 10 ప్రోడక్ట్ కానీ మీరు ప్రమోట్ చేసుకుంటే మోర్ దాన్ ఎంత వస్తుంది మనకు, వీక్లీ $15 అంటే మంత్లీ ఏమవుతుంది, $60, $60 వస్తుంది. $60 అంటే మనకు టోటల్గా 26 అండి. 26 తీసుకున్నట్లయితే ఐ థింక్ అరౌండ్ నియర్లీ 1 lakh ప్లస్ ఇన్కమ్ అనేది మీరు ఇక్కడ తీసుకోవచ్చు. సో ఇలా మనం ఎంత ప్రమోట్ చేసుకుంటే అంత ఇన్కమ్ అనేది ఈ యొక్క ప్రోమో రివార్డులు తీసుకోవచ్చు. దట్ ఈస్ యువర్ ఎఫర్ట్ అండి. మీరు ఎంత ఎఫర్ట్ పెట్టుకుంటే అంత ఇన్కమ్ అనేది ఈ ప్రోమో రివార్డ్లో తీసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది ప్యూర్లీ ప్రమోషనల్ యాక్టివిటీస్. అంటే నేను కొంతమందిని ఉద్దేశించి మాట్లాడుతున్నాను, అందరిని కాదు. యాక్చువల్లీ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీరు మన యొక్క డైరెక్ట్ సెల్లింగ్లో మీరు కింగ్ అవ్వాలి, డైరెక్ట్ సెల్లింగ్లో మీరు టాప్ అవ్వాలంటే మాత్రం ఎప్పుడు కూడా మీరు ఒక టీం ద్వారా వెళ్ళాలి. అది ఫస్ట్ నుంచి మీకు చెప్తూనే ఉన్నాం. ఎవరికైతే హూ ఆర్ హ్యావింగ్ వెరీ క్వాలిటీ టీమ్,
బోత్ సైడ్స్, దోస్ పీపుల్ డెఫినెట్లీ బికమ్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్. వాళ్ళ ఇన్కమ్స్ కూడా, వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ అన్నీ కూడా అసలు మీరు ఎవరు కూడా ఊహించిన రేంజ్కి ఇందులోకి వెళ్ళొచ్చు మనం. ఎస్పెషల్లీ మన యొక్క న్యూ యంగ్. సో అటువంటి గొప్ప ప్రాజెక్ట్లో మనం ఉన్నాం. కానీ మీరు అలా కాకుండా కొంతమంది ఉంటారు, సార్ నేను ఎవరికి నేను రెఫర్ చేయలేను, అంటే వాళ్ళని నెట్వర్క్లోకి తీసుకురాలేను, డైరెక్ట్ సెల్లింగ్ తీసుకురాలేను, నేను ఒక్కడనే ప్రమోట్ చేసుకుంటే డబ్బులు వస్తాయా అనే వాళ్ళు ఉంటారు, చాలా మంది ఉంటారండి. వాళ్ళ కోసంగా ఈ యొక్క ప్రోమో రివార్డ్ అనేది ఒక అద్భుతమైనటువంటి ఇన్కమ్. దయచేసి ప్రోమో రివార్డ్ పైన ఎప్పుడూ డిపెండ్ కావద్దు, అది కూడా నేను మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ మీరు సక్సెస్ఫుల్ పీపుల్ కావాలి, ఇందులో మీరు గోల్డ్, డైమండ్, క్రౌన్ అంబాసిడర్ వరకు వెళ్ళాలి అంటే యూ ప్లీజ్ గైస్ కాన్సన్ట్రేట్ ఆన్ బిల్డింగ్ యువర్ ఓన్ టీమ్. దాని మీద ఎప్పుడైతే మీరు కాన్సన్ట్రేట్ చేస్తారో అప్పుడు మాత్రం మీరు మోర్ సక్సెస్ఫుల్ పీపుల్ అవుతారు. అలా కాకుండా కొంతమంది ఏంటంటే జస్ట్ ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ ఐడీస్, వాళ్ళ ఇంట్లో ఐడీస్, వాళ్ళ ఫ్రెండ్స్ ఐడీస్ ఇవే క్రియేట్ చేసుకుంటూ వాళ్ళే ఓన్లీ ప్రోమో రివార్డ్ పైన కూడా కాన్సన్ట్రేట్ చేయడం రైట్ కాదు. అఫ్ కోర్స్ హియర్ యూ విల్ గెట్ వెరీ గుడ్ మనీ, 1 crore కూడా సంపాదించు కాదంటలేదు ఇక్కడ, కానీ దాని మీదే కాన్సన్ట్రేషన్ మాత్రం చెయ్యకండి. మీరు టీమ్ బిల్డింగ్ అంటే మీరు ఒక నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవాలి, మీ యొక్క టైంని మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మాత్రమే మీరు ఒక్కొక్క లెవెల్ రీచ్ అవుతారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు అన్ఫార్చునేట్లీ, అంటే వాళ్ళకి తెలియక కూడా ఉండొచ్చు, పాపం తెలియక కూడా ఉండొచ్చు, ఏం లేదు సార్ నేను జస్ట్ 100 ఐడీస్ క్రియేట్ చేసుకుంటాను, 200 ఐడీస్ క్రియేట్ చేసుకుంటాను, 300 క్రియేట్, 500. ఇది ఒక్కటే మీరు చేయడం వల్ల ఏమొస్తుంది చెప్పండి? ఇట్స్ నథింగ్ బట్ ఏ జాబ్. మీరు ఒక్కరే పని చేసుకోవటం ఎప్పుడు కూడా ఇది జాబ్ కిందకే వచ్చేస్తుంది. బిజినెస్ అంటే మన కోసం కొంతమంది, మన యొక్క టీం మెంబర్స్ కూడా ఉండాలి, వాళ్ళ కోసం వాళ్ళు పని చేసుకుంటూ. ఇప్పుడు మీ అందరికి తెలిసిందే కదా జాబ్ అంటే ఏమని, జస్ట్ అదర్స్ బిజినెస్ మనం అనుకుంటున్నాం, కానీ వాస్తవానికి వాళ్ళ దృష్టిలో ఏంటి, నా కోసం నేను పని చేసుకుంటున్నాను, ఫర్ మై సెల్ఫ్, అంతే కదా. ఎవరైనా జాబ్ చేస్తుంటే వాళ్ళని అడగండి, ఎందుకు జాబ్ చేస్తున్నావు, మా బాస్ కోసం చేస్తున్నాను అని చెప్తాడా? అంత వెర్రోడు ఎవడన్నా ఉన్నాడు? ఎవడు లేడు. ఎందుకోసం అంటే నా కోసమే బాబు, నా పిల్లల కోసం, నా ఫ్యామిలీ కోసం, ఇంకా మంచి జాబ్ ఏదైనా వస్తే అటు వెళ్తాము అంటే. అక్కడ ఏంటంటే వాళ్ళ కోసం వాళ్ళు పని చేసుకుంటున్నారు. అది అన్ఫార్చునేట్లీ అది ఎవరికి ఎక్కువ ఉపయోగపడుతుంది అంటే సీనియర్గా ఉన్నటువంటి వాళ్ళ బాస్కి ఉపయోగపడుతుంది, అంతే కదా. కంపెనీ ఎండి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉపయోగపడుతుంది. సో అలా మీరు ఒకరి కోసం అనేది ఎప్పుడైతే, అంటే మీకోసమే పనిచేసేది ఇక్కడ కాదంటలేదు, కానీ అల్టిమేట్లీ ఎవరికి ఉపయోగపడుతుంది, బాస్కి ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకిచ్చే చాలా తక్కువ, అతను తీసుకునేది చాలా ఎక్కువ. కానీ ఇక్కడికి వచ్చేసరికి టోటల్లీ డిఫరెంట్. ఇక్కడ మనం ఎప్పుడైతే ఒక క్వాలిటీ టీంని తయారు చేసుకుంటామో మనం ఎక్కువ సంపాదించుకుంటాము. ఎవరైతే మంచి టీం సంపాదించుకుంటారో, ఎవరైతే స్పీడ్గా వర్క్ చేసుకుంటూ వెళ్తారో వాళ్ళకి హ్యూజ్ మనీ అనేది జనరేట్ అవుతుంది. అంటే ఇక్కడ కూడా మనము జాబ్ లాగా కాకుండా మన టైంని మల్టిప్లై చేసుకుంటూ బిజినెస్ లాగా చేద్దాం. అందుకోసం చెప్తున్నాను నేను. చాలా మంది అక్కడే ఆగిపోతున్నారు. అది అది మీకు ఎంతవరకు అంటే మన యొక్క ప్లాన్ డిజైన్ అది కాదు. మన ప్లాన్ డిజైన్ ఏంటంటే ఎలా అయినా సరే మీరు అట్లీస్ట్, అంటే మీరు ఇది తెలుసు కదా, SMI అంటే ఏంటి, స్పాన్సర్ మ్యాచింగ్. అందులో ఏం చెప్తారు, కంపల్సరీ ఒక 10 డైరెక్ట్స్ అనేది మీరు తీసుకెళ్ళండి, వీళ్ళకి అదే డూప్లికేట్ చేయించండి. అంటే 10 into 10 100 అవ్వండి, 100 into 100 1000 అవ్వండి, 1000 into 10 10,000 ఉంటే 1 lakh ఇలా అవ్వమని చెప్పింది. అంటే ఇది ఇలాగే అవ్వమనుకోవటం కాదు, అంటే అలా చేసుకుంటే మీకు ఒక పెద్ద నెట్వర్క్ అనేది ఫామ్ అవుతుంది. దాని ద్వారా ఇక్కడ ప్రతి లెవెల్ కూడా మీరు రీచ్ అవ్వచ్చు అనేసి ఇంటెన్షన్ అక్కడ. కానీ అలా మీరు ఎప్పుడైతే చేస్తారో వాళ్ళు మాత్రం సక్సెస్ అవుతున్నారు. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు ఒక జాబ్ లాగే రెగ్యులర్గా అక్కడ, అంటే ఆ యొక్క రెగ్యులర్గా వచ్చేటువంటి ఆ ప్రోమో రివార్డ్ తీసుకుంటూనే ఆగిపోతున్నారు. అలా కాదు ఫ్రెండ్స్. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఏం చేద్దామంటే మన యొక్క టీంని డెవలప్ చేసుకుంటూ వెళ్దాం. సో అందులో మొదటి ఇన్కమ్ ప్రోమో రివార్డ్ మనకి ఎందుకోసము అంటే మన యొక్క సపోర్టింగ్ సిస్టమ్ అనుకోండి. ఈరోజు కొత్తగా సైన్ అప్ అయితే ఇప్పుడే మనకు అంత పెద్ద ఇన్కమ్స్ ఉండకపోవచ్చు, స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నాం కదా, అంత పెద్ద ఇన్కమ్స్ ఉండవు. కానీ మనకంటూ వారానికి ఒక $3 చొప్పున నెలకు ఒక ₹1000 2 సంవత్సరాల పాటు అది ఇస్తుంది చూడండి, అది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈవెన్ నేను ఎంటర్ అయినప్పుడు కూడా ఫస్ట్ నాకు ఏమనిపించింది అంటే
స్టార్టింగ్ లో మనకు పెద్ద ఇన్కమ్స్ ఉండవు కదా. నేను అప్పుడు అంటే నా దగ్గర ఉన్నటువంటి కొంతమందిని డైరెక్ట్ గా రెఫర్ చేయడం ద్వారా ఇంచుమించు ఒక ఇంచుమించు ఒక 30 డైరెక్ట్ చేశాను నేను. 30 డైరెక్ట్స్ చేశాను బోత్ సైడ్స్. ఎప్పుడైతే 30 డైరెక్ట్స్ వచ్చాయో అప్పుడు ఏమైపోయింది నాకు, ఆ, ఒక్కొక్క ఒక్కొక్క పెయిర్కి అంటే 15 పెయిర్స్ వచ్చాయి కదా. ఒక్కొక్క పెయిర్ నుంచి $3. $3 అంటే వచ్చిన $45 పర్ వీక్. నాకు చాలా సపోర్ట్ అయింది. చాలా సపోర్ట్ కదా. $45 అంటే ఇంచుమించు ₹4,000 వారానికి వస్తుందంటే చాలా యూస్ఫుల్ మనీ కదా ఇది. సో అలా ఆలోచించండి మీరు. ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా మీకు చెప్తున్నాను నేను. మీరు రాగానే ఫస్ట్ దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తారంటే ఖచ్చితంగా ప్రోమో రివార్డ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అది ఎలా అంటే బోత్ సైడ్స్ క్వాలిటీ. నేను ఈ 30 డైరెక్ట్స్ కూడా మాక్సిమం నా క్వాలిటీ డైరెక్ట్ చేసుకుంటూ వచ్చాను. లెఫ్ట్ కొంచెం క్వాలిటీ, రైట్ ఒక వ్యక్తిని, లెఫ్ట్ ఒక మంచి వ్యక్తిని, రైట్ ఒక మంచి వ్యక్తిని, ఇలా క్రియేట్ చేసుకుంటూ వచ్చాను నేను. అలా క్రియేట్ చేయడం వల్ల ఏమైపోయింది, నాకు ఫస్ట్ ఏమో అడ్వాంటేజ్, నాకు వారానికి ఒక ₹4,000 నాకు ఇన్కమ్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ధైర్యం వచ్చేస్తుంది. ఓ, నెలకు ఒక ₹4,000 వస్తా ఉంది నాకు అంటే, సారీ వారానికి. నెలకు వచ్చేసరికి ఒక 16,000. అది మనకు ముందు మన ఎక్స్పెన్సెస్కి ఉపయోగపడుతుంది. కాబట్టి అలా ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. అది కూడా మళ్ళీ చెప్తున్నాను కదా, మీ ఓన్ ఐడీస్ మీద కాదు. వీలైనంత వరకు కాదు, అది చేయాల్సింది అదే మీరు అసలు. చాలా మంది ఇప్పటికి కూడా ఎస్ నా ఓన్ ఐడీస్ క్రియేట్ చేసుకుంటాను అంటే దానివల్ల పెద్ద యూజ్ ఏం లేదు. మేము చేసిందంతా కూడా మా యొక్క టీంని క్వాలిటీగా తయారు చేసుకుంటూ వెళ్ళాం. ఇలా 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 వీళ్ళంతా పనిచేసేవాళ్ళే. ఇటు సైడ్ కూడా పనిచేసేవాళ్ళే. వీళ్ళందరూ పనిచేసేవాళ్ళు. ఇతను పనిచేస్తే ఇతను పని, ఇతను పనిచేస్తే ఇతను పని, వీళ్ళందరూ పనిచేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళ ఇన్కమ్ వాళ్ళకి జనరేట్ అవుతూ ఉంటుంది. అలాగే మీకు కూడా మీ యొక్క టీమ్ స్ట్రెంగ్త్ పెరిగే కొద్దీ మీకు కూడా ఇన్కమ్ బైనరీ స్టార్ట్ అయిపోతుంది. బైనరీతో పాటు మనకు రివార్డ్ స్టార్ట్ అయిపోతుంది. ఇలా ప్రతి ఇన్కమ్ మీకు కావాలి అంటే మాత్రము బోత్ సైడ్స్ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా. ఇక్కడ ప్రోమో రివార్డ్ వస్తుంది, బైనరీ వస్తుంది, మరలా వీళ్ళందరూ పనిచేస్తూ పోతూ ఉంటారు కాబట్టి రివార్డ్స్ కూడా మనకు జనరేట్ అవుతాయి. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా స్టార్టింగ్ నుంచే టీమ్ బిల్డ్ అనేది కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా. సో అది ఫస్ట్ అండి. నెక్స్ట్ నేను ఎప్పుడు మీకు అందరికి చెప్పేది అనదర్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, మనందరికి తెలిసిందే ఈ యొక్క ర్యాంక్ అంటే మీ ఈ యొక్క రివార్డ్ అండి. ఈ రివార్డ్ని మాత్రం ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బాగా గుర్తుపెట్టుకోండి. రివార్డ్ని కాన్సన్ట్రేట్ చేస్తారు అంటే ప్రోమో రివార్డ్ని ఏ విధంగా అయితే మీరు బోత్ సైడ్స్ ప్లాన్ చేసుకుంటూ వెళ్తూ మీ యొక్క రెగ్యులర్ ఇన్కమ్ పెంచుకుంటూ వెళ్ళారో, అదే విధంగా ఇక్కడ మీరు ఈ యొక్క ఒక్కొక్క ర్యాంక్ని 1 స్టార్ చూడండి, ఎన్ని ర్యాంక్స్ ఉన్నాయి ఇక్కడ. 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్, సిల్వర్, రూబీ, గోల్డ్, మేము ఇక్కడ వరకు కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ప్లాటినం, తర్వాత డైమండ్, డబుల్ డైమండ్, బ్లూ డైమండ్, బ్లాక్ డైమండ్, అంబాసిడర్, క్రౌన్ అంబాసిడర్. టోటల్ ఇక్కడ 15 లెవెల్స్ ఉన్నాయి. బాగా చూడండి, 15 లెవెల్స్ ఉన్నాయి. ఈ 15 లెవెల్స్ కానీ మీరు కానీ కంప్లీట్ చేసినట్లయితే మనకి ఇక్కడ రివార్డ్ ఒక్కటే 45 crores వస్తుంది. టోటల్గా రివార్డ్ ఎంత వస్తుంది, 45 crores వస్తుంది. సో మనందరి ఎంతో మంది జీవితాలు, మన జనరేషన్స్ బాగుపడిపోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ మన దగ్గరకు వచ్చింది. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నటువంటి న్యూ పర్సన్స్, రీసెంట్గా వచ్చిన వాళ్ళందరికీ చెప్తున్నాను, ఎవరైతే ప్రాపర్గా మన యొక్క న్యూయింగ్లో సిస్టమేటిక్గా అంటే ప్రతిరోజు జూమ్కి అటెండ్ అవ్వటం. సిస్టమేటిక్ అంటే నా దృష్టిలో ప్రతిరోజు మార్నింగ్ 6:50 AM జూమ్కి ఎవరైతే రెగ్యులర్ వస్తున్నారో, అక్కడ చెప్పేటువంటి జాగ్రత్తగా విని దాన్ని ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మాక్సిమం టైం ఇందులో 5 years అండి. మాక్సిమం టైం 5 years అనేది ఉంటుంది. ఒక్క నిమిషం ప్లీజ్. సో ఎవరైతే దీన్ని సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టి ఒక 5 years ఎవరైతే సిన్సియర్గా ప్లాన్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క 15 లెవెల్స్ని ఖచ్చితంగా కంప్లీట్ చేయొచ్చండి. ఇది పర్ఫెక్ట్ ప్లానింగ్ తోటి మీరు ఖచ్చితంగా, కొత్తగా ఎవరన్నా మీరు వచ్చినట్లయితే యూ గైస్ ప్లీజ్ డిసైడ్ ఇట్. నేను 5 years ఇందులో ప్లాన్డ్గా వెళ్ళాలనుకుంటున్నాను అంటే ఇది నేను చెప్పేది మాక్సిమం 5 years. నేను చెప్పేది సీరియస్లీ 5 years అనేది మాక్సిమం. మీరు ఇంకా సీరియస్గా గట్టిగా పనిచేస్తే 3 years మోర్ ఇనఫ్. 3 years మోర్ ఇనఫ్ ఖచ్చితంగా. మేము చూడండి, ఆల్మోస్ట్ ఇక్కడ మేము వచ్చి ఇప్పుడు 7 months, ఈ మంత్ కంప్లీట్ అయిపోతే 7 నెలలు అయింది.
గోల్డ్ కంప్లీటెడ్. 7 నెలల్లో 8 ర్యాంక్స్ కంప్లీట్ అయిపోయినాయి. 7 నెలల్లో 8 ర్యాంక్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకుండేటి ఓన్లీ 7 లెవెల్స్ మాత్రమే. ఇంకుండేది ఓన్లీ 7 లెవెల్స్ మాత్రమే ఉన్నాయి. ఈ 7 లెవెల్స్ని మ్యాక్సిమం ఎంత టైం పడుతుందో చెప్పండి. ఇంకా నేను చెప్పేది ఇంకొక 2 ఇయర్స్ వేస్తున్నాను. 8 లెవెల్ పట్టేదానికి టైము 7 నెలలే. ఇంకుండేది 7 లెవెల్స్ మాత్రమే. ఈ 7 ర్యాంక్స్ కంప్లీట్ అయ్యేదానికి నేను తీసుకుంటున్న టైం 2 సంవత్సరాలు. ఎందుకంటే ఇక్కడ నుంచి కొంచెం ఎక్కువ బిజినెస్ ఉంటుంది. అఫ్ కోర్స్ ఆ ఎక్కువ ఉన్న కూడా పెద్ద విషయమే లేదు, ఎందుకంటే పెద్ద టీమ్స్ వచ్చేసి ఉంటాయి. ఆటోమేటిక్గా అది పెద్ద మ్యాటర్ కూడా కాదు. ఈ 2 సంవత్సరాలు అంటే ఓవరాల్గా 3 ఇయర్స్ అనేది మోర్ ఇనఫ్. 3 సంవత్సరాలు అనేది మోర్ ఇనఫ్. కానీ నేనేం చెప్తున్నానంటే లేదు, నేను ఇంకా కొంచెం ఇప్పుడే సెట్ రైట్ అయ్యాను సార్, నాకు ఇంకా కూడా అంత టీమ్స్ లేవు అలా అనుకునే వాళ్ళు మాత్రం ఒక 5 ఇయర్స్ డిసైడ్ అయిపోండి. ఈ రోజే డిసైడ్ అవ్వండి, ఇప్పుడే ఈ క్షణమే డిసైడ్ అవ్వండి. ఎస్, నేను 5 సంవత్సరాలు న్యూయంగ్లో ఒక సిస్టమేటిక్గా పనిచేద్దాం అనుకుంటున్నాను. ఈ 5 సంవత్సరాల్లో నేను ఎలా అయినా సరే చూడండి, మొత్తం క్రౌన్ అంబాసిడర్ అయిపోయే లోపు 45 crores మీకు రివార్డ్ అనేది రావటం జరుగుతుంది. ఈ 45 crores కాకుండా మీకు రివార్డ్ కాకుండా విల్ గెట్ అనదర్ 60-70 crores మీకు రిమైనింగ్ మనీ ఉంటుందండి. అంటే ఇది ఒక ఇన్కమే కదా, ఇంకా రాయల్టీ ఉంది మనకు, అలాగే ప్రోమో రివార్డ్ ఉంది, బైనరీ ఉంది, అలాగే ఇంకొక ఇన్కమ్ ఏదైతే మనకు స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్. ఈ ఇన్కమ్స్ ఇంకా మోర్ దాన్ 70 crores. అంతే, అంతా కలుపుకుంటే 100 crores పైన ఇన్కమ్ అనేది సంపాదించేటువంటి ఒక గొప్ప ప్లాట్ఫామ్లో మీ అందరు ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎటువంటి ప్లాట్ఫామ్లో ఉన్నారు అంటే 100 కోట్లు సంపాదించుకునేటువంటి ఒక గొప్ప ప్రాజెక్ట్లో ఉన్నాము. మేము ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద జర్నీ కంప్లీట్ చేసేసాం. ఇంకా జర్నీ ఇంకా హాఫ్ మాత్రమే ఉంది. ఈ హాఫ్ని కంప్లీట్ చేస్తే 100 CRని టచ్ చేయబోతున్నాం. సో అటువంటి ప్రాజెక్ట్లో మీరు వచ్చారు కాబట్టి దీన్ని మీరు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్, ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ ఇక్కడ 1 స్టార్ అనే ఒక లెవెల్ కంప్లీట్ అయింది అనుకోండి, ఒక డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఎంత వస్తుంది? ఒక $100. $100 అంటే ఎంత? ఒక 9,200 రూపాయలు. 9,200 ఒక ఫోన్ కూడా కొనొచ్చు, లేదా 2 స్టార్ కూడా అయింది అంటే 150. రెండు కలిపి $250. $250 అంటే ఇంచుమించు ఒక 23,000 రూపాయలు. ఒక మంచి ఫోన్ వస్తుందా? సో ఒక మంచి ఫోన్ని ఇక్కడ తీసుకోవచ్చు మీరు. అలాగే 3 స్టార్ అయ్యారు 250, మళ్ళీ 4 స్టార్ అయ్యారు 750, అలాగే 5 స్టార్ అయ్యారు 1,250. మొత్తం కలుపుకోండి, ఇక్కడ ఎంత అయిందో చూడండి. మొత్తం ఇది ఒక 1,250 అంటే 2,250 USDT అండి. 2,250 USDT మీరు సంపాదించుకున్నారనుకోండి. 2,250 USDT 2,250 USDT సంపాదించి 92 రూపాయలు అంటే ఒక 2 లక్షల రూపాయలు. ఒక మంచి సాలిడ్ బైక్ కొనొచ్చు కదా. 2 లక్షల రూపాయలతోటి ఒక మంచి బైక్ని మీరు కొనొచ్చు. ఒక మంచి ఫోను, అలాగే ఒక మంచి 22,000కి ఒక మంచి ఫోన్ వస్తుంది. నాకు తెలిసి బెస్ట్ ఫోన్ వస్తుంది 22,000కి మంచి ఫోన్. అలాగే 2 లక్షలకి ఒక సూపర్ బైక్. అంటే ఈ ర్యాంక్స్ ఒక్కొక్కటి కంప్లీట్ అయ్యే కొద్దీ ఒక్కొక్క డ్రీమ్, మనకుండేటువంటి కొన్ని డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడికి వచ్చేసాం. నెక్స్ట్ ర్యాంక్ వచ్చేసరికి మీరు సిల్వర్ అయ్యారు. సిల్వర్ వచ్చితే $2,500. అలాగే నెక్స్ట్ రూబీకి వచ్చారు 7,500. 2,500 7,500 అంటే $10,000. $10,000 అంటే మీకు వచ్చేటువంటి ఇన్కమ్ 9,20,000. అవునా? 9,20,000కి ఒక రకమైన కార్ అయితే ఖచ్చితంగా కొనవచ్చు. ఇంకొక పని చేద్దాం, దీన్ని కూడా కంప్లీట్ చేద్దాం. 12,500, ఇదొక 10, మొత్తము $22,500. అంటే ఎప్పుడైతే రూబీ కంప్లీట్ చేస్తామో $22,500. సరే, గోల్డ్ కూడా $22,500. ఇప్పుడు మేము గోల్డ్ ఇక్కడికి వచ్చేసరికి $22,500. $22,500 అంటే ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి కార్, అంటే నియర్లీ 20 లక్షల విలువ చేసేటువంటి ఒక మంచి కార్ను కూడా కొనేయచ్చు మనము. అవునా? నెక్స్ట్ అంటే ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోయింది,
మంచి బ్యూటిఫుల్ మొబైల్, మంచి ఎక్స్ట్రాడినరీ బైక్, అలాగే ఒక 20 లక్షలు విలువ చేసేటువంటి కార్. సూపర్గా ఉంటుంది కదా లైఫ్ స్టైల్. అంటే ఇది ఓన్లీ రివార్డ్స్తోనే. సరే సార్, నా రెగ్యులర్ లైఫ్ ఆల్రెడీ బైనరీ ఉంది కదా, మీకు మ్యాచింగ్ ఇన్కమ్, స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ ఉంది, బైనరీ ఉంది, దాని ద్వారా మీకు మంచి ఇన్కమ్ కూడా జనరేట్ అవుతూ ఉంటుంది. అది రోజువారీ ఇన్కమ్ అది వస్తూ ఉంటుంది. ఇది రివార్డ్, అప్పుడప్పుడు వచ్చే డబ్బులు, అది రోజు వచ్చే డబ్బు. ఇది ఒక్కసారి హిట్ కొట్టామంటే వచ్చే డబ్బులు. అంటే ఇక్కడికి మనము సూపర్ బైక్, సూపర్ కార్, సూపర్ మొబైల్ని కొనేసాం. నెక్స్ట్ ఎప్పుడైతే మనము ప్లాటినం అవుతామో, అలాగే డైమండ్ అవుతామో, ఒక్కసారిగా 25,000, 70,000, $1,00,000. $1,00,000 అంటే 92 లక్షల విలువ చేసేటువంటి హౌస్ కొనుక్కోవచ్చు. అవునా? ఇప్పుడు అన్ని డ్రీమ్స్ అయిపోయినాయి. ఎప్పుడైతే మనం డైమండ్ అయినామో, డైమండ్ వచ్చేసరికి చెప్పాను కదా, ఇక్కడికి వచ్చేసరికి మన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయిపోంటాయి. ఇది కాకుండా మీకు సుమారుగా అనదర్ 1.5 crore మీరు బైనరీ ద్వారా, ఇక్కడికి వచ్చేసరికి 1 crore దాటేసింది మీ ఇన్కమ్. ఈ 1 crore కాకుండా ఇంకొక 1.5 crore మీకు ఏ ఇన్కమ్ వచ్చుంటుందంటే బైనరీ ఇన్కమ్, అలాగే మన స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్, అలాగే రాయల్టీ, ఇవన్నీ వచ్చుంటాయి. అవి కాకుండానే మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయిపోయినాయి. ఇక్కడ మంచి ఇల్లు వచ్చేసింది, మంచి కారు వచ్చింది. 20 లక్షలకు మంచి కారు కదా, సూపర్ కారు కదా. అలాగే 92 లక్షలకు ఒక మంచి బ్యూటిఫుల్ హౌస్ వస్తుంది కదా. అలాగే ఒక 2 లక్షలకు సాలిడ్ బైక్ వస్తుంది కదా. 22,000, 23,000కు మంచి మొబైల్ వస్తుంది కదా. ఇంతకంటే మంచి ఏం కావాలి చెప్పండి? నేను 10,000లో మొబైలు, 50,000లో బైక్ చెప్పట్లే. అలాగే కారు వచ్చి 5 లక్షల్లో కారు, హౌస్ వచ్చి 20 లక్షల హౌస్ అయి చెప్పట్లే. నేను సాలిడ్గా చెప్తున్నాను. 90 లక్షల, 92 లక్షల కారు, సారీ హౌస్, 20 లక్షల పైబడి కారు, 2 లక్షల పైబడి బైక్, 20,000కు పైబడి మొబైల్. సో ఇన్ని డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలని మీరు ఎవరైనా ఇక్కడ ఉన్నట్లయితే, ఎవరైతే హౌస్ వైఫ్స్, స్టూడెంట్స్, అలాగే అన్ఎంప్లాయిడ్ పీపుల్, మార్కెటింగ్ పీపుల్, అలాగే ఎవరైతే ఇంకా రిటైర్డ్ పీపుల్, మీరందరూ కూడా దీన్ని ప్రాపర్గా ఉపయోగించుకొని ఆల్ యువర్ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు విత్ గుడ్ హెల్త్. అండర్లైన్ చేసుకోండి. అసలు మోస్ట్ యూఎస్పీ ఉంది మన దాంట్లో, ఐశ్వర్యము అలాగే ఆరోగ్యము ఐశ్వర్యం రెండు కలగలిపినటువంటి ఒక గొప్ప ప్రాజెక్టే మనం ఉన్నటువంటి న్యూ యంగ్ ప్రాజెక్ట్ గైస్. కాబట్టి మీ అందరి డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి అన్న, మన జనరేషన్స్ మారిపోవాలన్నా, ఖచ్చితంగా ఫస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ మీ యొక్క 1 స్టార్, తర్వాత 2 స్టార్, తర్వాత 3 స్టార్. ఒక్కొక్క స్టెప్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి. మన లైఫ్ సార్ కూడా చాలా మంచి పాయింట్ చెప్పారు. ఎప్పుడైతే మనము స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ, బాగా వినండి. చాలా మంది అటువంటి ప్రయత్నాలు కూడా చేయొద్దు. ఇక్కడ ఒక స్టెప్ ఉంది, ఇది 1 స్టార్, ఇది 2 స్టార్, ఇది 3 స్టార్, ఇది 4 స్టార్, ఇది 5 స్టార్, తర్వాత సిల్వర్, తర్వాత రూబీ, నెక్స్ట్ గోల్డ్, తర్వాత ప్లాటినం తర్వాత డైమండ్. ఇది కదా. అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్కాలనుకోండి. స్టార్టింగ్ పాయింట్ ఇది. ఫస్ట్ ర్యాంక్ ఎక్కాను, 2వ ర్యాంక్, 3వ ర్యాంక్. నాకు జస్ట్ 1 ఫీట్ గ్యాప్లో ఉన్నాయి కాబట్టి ఈజీగా ఎక్కేయగలను. అలా కాకుండా ఇక్కడ నేను స్టార్ట్ అయ్యి ఒకేసారి 3 స్టార్, మనవాళ్ళు కొంతమంది నిజంగా అలా పెట్టుకుంటున్నారు, ఒకేసారి మరలా సిల్వర్, తర్వాత మరలా డైమండ్. ఎలా ఎక్కాలండి ఇది? ఇక్కడి నుంచి నేను దీనికి ఎక్కాలంటే ఇంకో నిచ్చెన కావాలి, మళ్ళీ నాకు ఇక్కడ ఇంకొక ల్యాడర్ కావాలి. కష్టమైన పనిలే కదా ఇవి. ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి ఎక్కాలంటే మళ్ళీ ఇంకో పెద్ద ల్యాడర్ కావాలి. ఇక వెళ్ళదు, అసలు ఎక్కలేము మనం. మళ్ళీ కింద నుంచి, పై నుంచి వచ్చి కింద పడతాం. ఇలాంటి ప్రయత్నాలు ఎవరు చేయకండి. అవునా కదా? చూడండి ఎంత ఎంత పెద్ద గ్యాప్లు ఎంత ఉన్నాయి. కష్టమే కదా ఎక్కేది మనం. అలా కాకుండా సింపుల్గా 1 స్టార్ అవ్వండి, తర్వాత సింపుల్గా 2 స్టార్ అవ్వండి, తర్వాత 3 స్టార్, 4 స్టార్, ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్ళండి. ఖచ్చితంగా చాలా ఈజీ అయిపోతుంది. మీరు ఇలా ప్లాన్ చేయడం వల్ల ఏంటి, చాలా నేను ఒకేసారి 3 స్టార్ అయిపోవాలి సార్, ఒకేసారి అవుతారు మీరు. కానీ తర్వాత 5 స్టార్, 4 స్టార్, 5 స్టార్ కాలేరు. ఎందుకంటే ఇక్కడి నుంచి ఎక్కడం చాలా కష్టం. ఎందుకంటే మీకు అక్కడ ప్రాపర్ టీం ఉండదు. ఎందుకు టీం లేదు? మీరు ఒకేసారి 3 స్టార్ టార్గెట్ పెట్టుకొని ఏదో మీ దగ్గర ఉన్న డబ్బుతోనో లేకపోతే ఇంకో దాంతో ఐడి క్రియేట్ చేశారు, యాక్టివేట్ చేశారు, అయిపోయింది. అక్కడ పనిచేసేవాడు ఒక్కరు ఉండరు. పనిచేసేవాడు ఒక్కరు లేనప్పుడు మీరు నెక్స్ట్ లెవెల్కి ఎక్కడ వెళ్తారు? ఎవరో ఒకరు వెనకుండి పైకి పుష్ చేయాలి కదా మిమ్మల్ని. అలా పుష్ చేయాలంటే ముందు మీ టీం ఉండాలి కదా. సో టీం లేకుండా మనం ఎప్పుడు కూడా 1 స్టార్, 3 స్టార్ కాదు, 4 స్టార్, 5 స్టార్ అయినా కూడా ఉపయోగం లేదు. ఎవరైతే క్వాలిటీ టీంతో ఉంటారో వాళ్ళు మాత్రమే
ఈ యొక్క గోల్డ్ కాదు డైమండ్ అన్ని ఈజీగా అయిపోతుంది. చూడండి ఇప్పుడు ఇప్పుడు లైన్ సార్ నాకు తెలిసి అతి కొద్ది రోజుల్లోనే ప్లాటినంగా మన ముందుకు రాబోతున్నారు. ఎందుకంటే సార్ ఒక సాలిడ్ టీం, లెఫ్ట్ సైడ్ ఒక సాలిడ్ టీం, రైట్ సైడ్ ఒక సాలిడ్, ఈవెన్ మై సెల్ఫ్ నాకు కూడా ఒక సాలిడ్ టీం, లెఫ్ట్ సైడ్ ఒక సాలిడ్, రైట్ సైడ్ ఒక సాలిడ్ టీం. అసలు ఎంత క్వాలిటీ అంటే అంత క్వాలిటీ టీమ్స్ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళని మేము ప్రాపర్గా గైడ్ చేసుకుంటూ వాళ్ళతో మంచి రిలేషన్ బిల్డ్ చేసుకుంటూ వాళ్ళతో రెగ్యులర్గా మాట్లాడుకుంటూ వాళ్ళకు ఒక సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఇది సాధ్యమవుతుంది. సో కాబట్టి ఈ పొటెన్షియల్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ ఎవరైతే ఈరోజు అన్ని రకాల పీపుల్ ఉన్నారు, మీరందరూ కూడా ఈ యొక్క ప్లాన్ని ప్రాపర్గా అర్థం చేసుకొని ఎలా అయినా సరే ఇందులో నేను డైమండ్ కావాలి అని అనుకొని ముందుకొచ్చి అందులో కూడా 1 స్టార్ నుంచే స్టార్ట్ చేయండి. ప్రాపర్ టీంతో 1 స్టార్ కూడా టీంతోనే చేయండి. నేను ఈ పక్క 28 ఐడీలు కొట్టేస్తాను, ఈ పక్క 28 కొట్టేస్తాను, నేను 1 స్టార్. ఎందుకు మీకు ఆ 1 స్టార్? వాట్ ఈస్ ద యూజ్ లేని 1 స్టార్ ఎందుకు? మీ డబ్బుతో మీరు 1 స్టార్ అయితే ఏమి, 5 స్టార్ అయితే ఏమి, అటువంటి ప్రయత్నాలు ఎప్పుడు చేయకండి. అది సక్సెస్కి అది అది వాట్ యు కాల్, అది అది పాతే కాదు. అది అది దట్స్ నాట్ ఏ రైట్ వే. మీరు క్వాలిటీగా వెళ్ళాలి అంటే మీ టీంతోనే వెళ్ళాలి. నేను వెళ్తున్నాను, వెళ్ళేటప్పుడు నాకు ముందుండి నా దారిని నీట్గా క్లీన్గా చేసుకుంటూ పోతా ఉంటే ఈజీగా వెళ్ళాలి, కానీ నేనే వెళ్ళి నేనే ఆ ముళ్ళు తీసుకుంటూ నేనే వాటిని జరుపుకుంటూ వెళ్ళటం అనేది అది ప్రాపర్ ప్లాన్ కూడా కాదు అది. కాబట్టి దయచేసి మీరు ఎవరైనా ఇక్కడ సార్ నేను డైమండ్ అవ్వాలి లేదా క్రౌన్ అంబాసిడర్ లేదా అట్లీస్ట్ సిల్వర్ కావాలంటే కూడా యూ గైస్ ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ బిల్డింగ్ యువర్ ఓన్ టీమ్. మంచి మంచి క్వాలిటీ టీంని బిల్డ్ చేసుకుంటేనే ఇది సాధ్యమవుతుంది. తప్పిస్తే డబ్బులు పెట్టేసి ఇంకోటి చేసేసుకుంటే అక్కడ వరకే మీ పేరు అక్కడితో ఆగిపోతుంది. ఎస్ ఫలానా వ్యక్తి 3 స్టార్ అయ్యారు, 5 స్టార్ అయ్యాడు, అక్కడికి అయిపోయింది. ఇంకోసారి నెక్స్ట్ ఆయన సెలవుని చూడలేము. ఎందుకు చూడలేము తెలిసిన? ఆయన వచ్చిన మార్గము అంటే ఆయన ఎంచుకున్నటువంటి ఏదైతే ఆ వే ఉందో అది రైట్గా లేదు. దానికి సరైన క్వాలిటీ టీం లేదు అక్కడ. క్వాలిటీ టీం లేనప్పుడు మనం ముందుకు వెళ్ళలేము. ఎప్పుడు కూడా డైరెక్ట్ సెల్లింగ్లో మంచి క్వాలిటీ టీం తోటే వెళ్ళాలి. అందుకే ఇప్పుడు నుంచి ఈ క్షణం నుంచి నో ప్రాబ్లం. ఇది ఒక మహా 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 అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ ఇది. ఈ అద్భుతమైన ప్రాజెక్ట్లో ఇప్పటి వరకు మనం తప్పులు చేసి ఉండొచ్చు, కానీ ఈ రోజు నుంచైనా సరిదిద్దుకుందాం. నాకు తెలిసిన పీపుల్ ఇంకా ఉన్నారు పాపం, వాళ్ళకి తెలియదు. ఆయనే పని చేసుకుంటా ఉంటారు, ఆయనే ఐడియల్ కూడా క్రియేట్ చేసుకుంటాడు, ఆయనే యాక్టివేట్ చేసుకుంటుంటాడు, ఆయనే ప్రోడక్ట్ తెప్పించుంటాడు, ఆయనే అందరికి ఇచ్చుకుంటుంటాడు. అసలు ఎందుకు? దానివల్ల యూజ్ ఏంటి చెప్పండి? ఆయన చేయాల్సిన పని ఏంటి? ఎవరైతే కస్టమర్ వస్తున్నారో ఆయనతో ఈయన మాట్లాడుకొని సిస్టంలోకి తీసుకొని వచ్చి ఆయన ఐడి యాక్టివేట్ చేసుకొని ఆయనే ప్రోడక్ట్ తెచ్చుకొని ఆయనే వాడుకునేటట్టు, అలాగే ఆయన మళ్ళీ ఇంకొక వ్యక్తిని రెఫర్ చేసేటట్టు అట్లా లీడర్స్ని క్రియేట్ చేసుకుంటూ పోతేనే ఇది సాధ్యమవుతా. తప్పిస్తే ఒక్కరే ఒంటరి పోరాటం ఎన్ని చేసుకున్నా కూడా ఉపయోగం లేదు. కాబట్టి ఇక్కడున్న ప్రతి ఒక్క సెక్టార్స్ మీరు గుర్తుపెట్టుకోండి, యు ఆర్ ఇన్ రైట్ ప్లాట్ఫామ్. అద్భుతమైన ప్లాట్ఫామ్లో ఉన్నారు. దాన్ని ప్రాపర్గా అర్థం చేసుకోండి చాలు. మన అద్భుతమైనటువంటి కెరియర్ని మీరు చూడబోతున్నారు. అటువంటిది ఆల్రెడీ మేము చూస్తున్నాం. ఇది జస్ట్ బిగినింగే. మీరు కూడా మాతో కలిసి జాయిన్ అయ్యి మనం అందరం కలిసి ఒక ఆరోగ్యమైనటువంటి సమాజాన్ని క్రియేట్ చేస్తూ, అలాగే వెల్తీ లైఫ్ అంటే ఎంతో మందికి మహా అంటే ఆరోగ్యాన్ని అలాగే మహా ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదించే అవకాశం దేవుడు మనకు అందించారు. సో దాన్ని మనం ప్రాపర్గా ఉపయోగించుకొని అందరూ కూడా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ యొక్క సెషన్ని క్లోజ్ చేస్తున్నాను. ఈ రోజు ఈవినింగ్ జరిగేటువంటి 7:30 మీటింగ్ మాత్రం మాక్సిమం పీపుల్ని ఇన్వైట్ చేసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ టుడేస్ మార్నింగ్. ఓకే, ఎస్ సార్, ఓవర్ టు యూ సార్. ఎస్ సార్, శ్రీను సార్, వాట్ ఏ వండర్ఫుల్ సెషన్ సార్. గ్రేట్. అందరికీ మరొక్కసారి హ్యాపీ మార్నింగ్ అండి. నేను ఫైర్ రవిచంద్ర మాట్లాడుతున్నాను. సార్ చెప్పిన విషయాలు ఎంత నిజాలు చెప్పారు సారు. అందరూ ఏమనుకుంటారంటే నాకు స్టార్ వస్తే చాలు, మనకి అదైపోతాం ఇదైపోతాం అంటే అదంతా ఏమవుతుందంటే ఒక ఇన్వెస్ట్మెంట్ మోడ్ అవుతుంది. సో అనవసరంగా మనకి టీం లేకుండా మనం ఇక్కడ నెట్వర్క్ అంటేనే ఏంటంటే ద గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇది
ఎంతమందికి తెలుసు అంటే ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ లో బాగా లీడర్స్ ఉన్న వాళ్ళకి మాత్రం తెలుసండి. దిస్ ఈస్ ద 8th వండర్. వండర్స్ లో మనకి 7 వండర్స్ ఉన్నాయి కదా. సో అలాగే మనకి 8th వండర్ అండి నెట్వర్క్ మార్కెటింగ్. ఎప్పుడైతే మనకి ఒక మంచి టీం వస్తుందో ఈ అనవసరమైన ఇన్వెస్ట్మెంట్ అంటే సార్ చెప్పడం ఏంటంటే మీరు 1 స్టార్ వరకు ఓకే, కానీ 2 స్టార్ కానీ 3 స్టార్ కానీ అలాగా అన్ని కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే దానివల్ల ఓన్లీ మనకి చిన్న ఇన్కమ్సే మనకి వీక్లీ వచ్చే ఇవే చూస్తాం తప్ప మంచి హ్యూజ్ టీమ్స్ చూడలేము. మీరు డైమండ్ వరకు వెళ్ళాలన్నది సార్ చెప్పే ఒక పాత్వే. అది వెళ్ళాలి అంటే మీ కింద టీం వర్క్ చేయాలి. సారు మనకున్న కొన్ని చిన్న చిన్న అవసరాలు కానీ చిన్న చిన్న ఏవైనా కానీ తీర్చుకోవడానికి మనకి సార్ చెప్పిన ఇవి ఏంటంటే చూడండి, ప్రతిసారి మనకు ఒక అచీవ్మెంట్ అయినప్పుడు కంపెనీ నుంచి వస్తున్న మనకి రివార్డ్ ఏవైతే ఉంటుందో దాని నుంచి మనకి చిన్న చిన్న అవసరాలు తీర్చుకుంటాం కదా. సారు చిన్న చిన్నవి కూడా చెప్పలేదు, మంచి మంచి అవసరాలు చెప్పారు. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, లేకపోతే హౌస్ వైఫ్స్ ఉన్నారో, లేదా ఇట్లాగా రిటైర్మెంట్ పీపుల్ ఉన్నారో, ఎవరైనా ఈ అవైలబిలిటీలో ఉన్న వాళ్ళు సార్ అదేపటిగా కేటగిరీ వైజ్ తీసుకొని చెప్పారు. వాళ్ళకి నెలకి ఒక 50,000 రూపాయల నుంచి 1,00,000 మధ్యలో వాళ్ళు ఎర్న్ చేస్తున్నారంటే ఎంత పెద్ద హ్యూజ్ ఇన్కమ్ ఉండేది. ఇవాళ రోజున మీరు బయట ఎక్కడైనా చూడండి, రెగ్యులర్ గా జాబ్ వెళ్ళే వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 8 అవర్స్ లేకపోతే 10 అవర్స్ కష్టపడుతూ ఉంటారు. వాళ్ళకి ఎంత వస్తుంది అంటే నేను చెప్పను, వాళ్ళకి ఎంత వస్తుంది అనేది వాళ్ళకే తెలిసి ఉంటుంది. దీంట్లో 1/3 ఇప్పుడు మనం చెప్తున్న దాంట్లో 1/3 కూడా రాదండి, 1/4 కూడా రాదు. చూడండి, ఆ జాబ్ ఎవరి కోసం చేస్తున్నారంటే సీను సార్ ఏం చెప్పారంటే జస్ట్ అదర్ బిజినెస్ అనేది మన నెట్వర్క్ మార్కెటింగ్ లో దానికి ఉన్న మీనింగ్ అండి. కానీ వాళ్ళు ఏం చెప్తారంటే లేదు, నేను బ్రతకడానికి కావాలి కాబట్టి నేను జాబ్కి వెళ్తున్నాను. ఎస్, మీరు బ్రతకడానికి వెళ్తున్నారు కాబట్టి మీరు ఒక 8 అవర్స్ నుంచి 10 అవర్స్ అక్కడ ఖర్చు పెడుతున్నారు. మరి మీరు కెరీర్ ని బిల్డ్ చేసుకోవడానికి మీరు ఎంత టైం ని బిల్డ్ చేసుకుంటారు, ఎలా చేసుకోగలుగుతారు? సో ఓన్లీ ద వే నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్న ఇది ఒక సక్సెస్ఫుల్ మంత్ర అండి. టైం ని మీరు మల్టిప్లై చేయాలి. ఎట్లా చేసుకోగలుగుతారు? మీరే ఒకరి కోసం వెళ్ళి మీరు టైం పెడుతున్నప్పుడు మిమ్మల్ని మీరు ఎట్లా టైం ని మల్టిప్లై చేసుకోగలుగుతారు? అంటే అందరు చెప్తారనమాట ఇక్కడ ఏంటంటే మీరు ఒక 2 అవర్స్ దీని గురించి వర్క్ చేయండి, మీరు సక్సెస్ఫుల్ గా. ఏంటి 2 అవర్స్ మన కోసం మనం వర్క్ చేస్తే సక్సెస్ఫుల్ ఎట్లా అవుతాం? పొద్దున్న నుంచి రాత్రి చేసే చోటే మనం సక్సెస్ఫుల్ అవ్వలేదు. అక్కడ శాలరీ వస్తుంది, ఇక్కడ మన లైఫ్ కి సరిపడా మొత్తం ఆదాయం వస్తుంది. ఆదాయము సంపద రెండండి. సంపదని క్రియేట్ చేసుకునే దానికి మీరు టైం పెట్టండి. జనాలు ఏం చేస్తారు తెలుసా, సంపదను క్రియేట్ చేసుకునే దానికోసం పెట్టరు, ఓన్లీ ఆదాయం కోసం పెడుతుంటారు. ఆదాయం అంటే శాలరీ వస్తే చాలు మనకి. ఆ వచ్చిన శాలరీ ఎంతైతే ఉంటుందో దాంట్లోనే ఇరుకిరుగ్గా, తప్పుగా కాదండి ఎవరికి ఇరుకిరుగ్గా అంటే వాళ్ళకు వస్తున్న దాంట్లోనే అడ్జస్ట్మెంట్ లైఫ్ ని వెళ్తూ ఉంటారు. అవకాశం ఉంది కదా ఇక్కడ. చూడండి ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ 7 స్టెప్స్ 8 స్టెప్స్ ఎక్కేస్తున్నారు, మన కళ్ళ ముందరే ఉన్నారు, మనతో పాటే జర్నీ చేస్తున్నారు. ఇదే 6 నెలల నుంచి మనకి రోజు మీటింగ్స్ లో చెప్తున్నారు, వాళ్ళు అవుతూ ఉన్నారు, మనం అయిపోతాం. వాళ్ళు గట్టిగా వాళ్ళు చేయి పెట్టుకోండి. మనకి ఏదైతే మనకి టీచింగ్స్ ఇస్తున్నారో, ఏదైతే మనకి ట్రైనింగ్స్ ఇస్తున్నారో తీసుకోండి. ఏమి కష్టమైన పనులేవి కాదు కదా. అలాగే మనకి ఇష్టమైనవి ఒకటి ఏదైనా కొనుక్కోవాలంటే చేర్చి పెట్టి ఎత్తిపెట్టి తీసుకున్నదవుతే అది ఒక్కసారిగా కరిగిపోతుందండి. అలా కాదు కదా, ప్రతిరోజు మనకి జనరేట్ అవుతున్న దాంట్లో నుంచి వస్తూ మనం దాంట్లో నుంచి సంపాదించుకుంటే అసలు ఆనందమే వేరు, ఆ కిక్కే వేరుంటుంది. ఒకసారి ఆలోచించి చూడండి, మీరు కూడా ఆ టేస్ట్ చేయండి. ఎనీవే, ఈ రోజు సెషన్ సార్ మనకి ఇలాగా మన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఎవరైతే కేటగిరీ వైజ్, మిగిలిన వాళ్ళు మా కేటగిరీ కాదని వదిలేయడం కాదండి, అంటే టైం ఎవరికైతే టైం ఎక్కువ ఉంటుందో వాళ్ళు దీన్ని ఈజీగా అచీవ్ అవ్వగలరని సార్ చెప్పిన ఉద్దేశం ఇది. సో మీ అందరి దగ్గర ఇలాంటి టైం ఉంటుంది, దీన్ని మీరు టైం ని మల్టిప్లై చేసుకునే ఒక అవకాశం మీ దగ్గరకు వచ్చింది. అది కూడా నో డౌట్ అండి, ఫెంటాస్టిక్ ప్లాట్ఫామ్.
మీరు ఎట్టి తిరిగి చూసినా ఇవాళ రోజున బయట చూడండి మార్కెట్లో ప్రతి కంపెనీ కూడా నేను ఆ కంపెనీ పేర్లు చెప్పను, అవన్నీ కూడా ఇవాళ రోజున అన్ని ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి, ఇన్వెస్ట్మెంట్లో నుంచి అవి పోతూ ఉన్నాయి, నష్టపోతూ ఉన్నారు. ఇక్కడ అలాగే ఏమి లేదండి. హ్యాపీ హెల్త్, ఫస్ట్ హ్యాపీ హెల్త్, నెక్స్ట్ హ్యాపీ వెల్త్. మనకి హెల్త్ని ఇస్తూ అలాగే వెల్త్ని క్రియేట్ చేస్తూ, అంటే ఆరోగ్యాన్ని, సంపూర్ణ ఆరోగ్యము, సంపూర్ణ ఐశ్వర్యం, ఇవి రెండు మనకి ఒకే ప్లాట్ఫామ్ లో దొరకడం రియల్లీ ఇది ఒక అద్భుతమైన అవకాశం అండి. అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోండి. మీరు అందిపుచ్చుకున్నారు కాబట్టి ఈరోజు ఈ మీటింగ్ లో ఉన్నారు, అందులో మరి ఎటువంటి డౌట్ కూడా లేదు. అయితే దీన్ని మీరు ఇంకా బాగా ఇక్కడ తీసుకున్న మీ ఎఫర్ట్స్ ని పెడితే మీరు ఖచ్చితంగా లైఫ్ లో సక్సెస్ ని, సార్ ఏం చెప్పారు, ఇవాళ రోజున ఈ రోజు రేపు వచ్చేస్తుందని కాదండి. మీరు ఫిక్స్ అవ్వండి, నేను ఒక 1 year వర్క్ చేయాలి, 2 years వర్క్ చేయాలి, లేకపోతే 3 years, మీరు మీ వేని మీరు పెట్టుకోండి. ఈ లోపల మీరు విన్ అయిపోతారు. ఎట్లా అవుతారంటే దానికి తగ్గట్టుగా మీరు వర్క్ చేస్తే అవుతారు. రైట్? ఓకే, థ్యాంక్ యూ అందరికి. మరొకసారి విష్ చేస్తూ శ్రీను సార్, సార్ రాముడు సార్ ఎందుకో హ్యాండ్ రైస్ చేశారు. సార్ వెరీ ఎక్సైటెడ్. రైట్ సార్, వైండ్ అప్ చేసేద్దామా?